అసలు ఒక నిమిషం ఆగండి, ఒక నిమిషం ఆగండి, నేను మళ్ళీ వస్తాను. వెంకట్ అటు మాజీ సీఎం ఇద్దరు కూడా మాట్లాడడం చూసారు, సభలు కూడా చూసారు. సో ఏంటి బీజేపీ ఏమనుకుంటుంది? ఆయన ఇంకొకటి ఇంట్రెస్టింగ్ కమెంట్ ఒకటైతే ఫస్ట్ సంతకంతోనే హైడ్రాను తొలగించేస్తా అని చెప్పేసి నేను ఒకవేళ వస్తే కేసీఆర్ చెప్పిన కమెంట్స్. సో ఏంటి దానికి ఏం చెప్తారు? ఒకటి మీ వాయిస్ ఒకటి సరిగ్గా వస్తలేదు ఒకటి మేడం, అది సరిదిద్దుకోండి. నెంబర్ 1. నెంబర్ 2, నిన్న ఇప్పుడు ఓకేనా మీకు ఆడియో? సరిగ్గా రావడం లేదు మేడం, ఎందుకో. ఓకే ఓకే సరే చెప్పండి, మీరు చెప్పండి. చిన్నగా పడుతుంది. ఓకే, ఇప్పుడు నిన్న ఒక వైపున కేసీఆర్ సభ, మరొక వైపున రేవంత్ రెడ్డి గారి సభ చూసిన తర్వాత వీధి భాగవతం అనేది చాలా స్పష్టంగా కనపడేటువంటిది. రెండు పార్టీలు కూడా, ఒక పార్టీ బీఆర్ఎస్ పార్టీ 9.5 ఏళ్లు పాలించిన తర్వాత చేసినటువంటి అవినీతి కానివ్వండి, ఆధిపత్యం కానివ్వండి, అణిచివేత కానివ్వండి, కుటుంబ పాలన కానివ్వండి, ప్రజా వ్యతిరేక విధానాలను 9.5 సంవత్సరాలు అనుసరించిన తర్వాత ప్రజలు పక్కకు కూర్చుని పెట్టినారు. లోకసభలో ఒక్క సీటు కూడా గెలవనటువంటి పరిస్థితి ఏర్పడేటువంటిది మనకు తెలుసు. ఇక కాంగ్రెస్ ఆయన యొక్క బలహీనతలను, అవినీతిని, అప్పులని, ప్రజా వ్యతిరేక విధానాలని ఎండగట్టి అధికారంలో రావడం, ప్రజలు నమ్మడం మనం చూసినటువంటి పరిస్థితి. సరే, మమ్మల్ని నమ్మలేదని వేరే సంగతి. కాంగ్రెస్ నమ్మినారు, ఓటేసినారు, అధికారంలోకి వచ్చినారు. వచ్చిన తర్వాత 2.5 ఏళ్లుగా కాంగ్రెస్ చేస్తున్నటువంటిది ఏంటి? సేమ్ టు సేమ్. ఏ పద్ధతిలో అయితే కేసీఆర్ గారు పాలించినారో, ఏ పద్ధతిలో అయితే కేసీఆర్ గారు ఇతర పార్టీల నుంచి అక్రమంగా తమ పార్టీలో కలుపుకున్నారో, రేవంత్ రెడ్డి గారు కూడా అదే పని చేసినారు. కేసీఆర్ గారు ఇచ్చిన వాగ్దానాలు ఏవైతే అమలు కాకుండా ఉన్నవో, రేవంత్ రెడ్డి గారి పాలనలో కూడా అనేక ఉన్నాయి. లీస్ట్ కానీ చాలా విషయాలు మానవతరాయ్ గారు చెప్పినారు. ఇప్పుడు కనపడుతున్నటువంటిది ఏంటి? ముఖ్యంగా రైతు భరోసా ఉంది, రైతు బంధు, రైతు భరోసా, రకరకాల పేర్లు మార్చినారు. నిన్న ఒక 1000 రూపాయలు ఒక ఎకరకి వేసినారు, ఇంతకు ముందు ఒక ఎకర ఇస్తారు. నాకు 2 ఎకరాలకు అంటే ఇక 3వ విడతలో ఏమొస్తుందో తెలియదు. ఇవ్వలేటికి కూడా రేవంత్ రెడ్డి గారు తాను చెప్పినటువంటి 15,000 వేస్తాను ఎకరకి అనేటువంటి సంవత్సరానికి అని చెప్పినటువంటి దాన్ని 12,000 కుదించి ఇవాళ ఎవరికి వేస్తారు, ఎవరికి వేయరు, డబ్బేస్తారు అనేటువంటి చెప్పే పరిస్థితులు లేడండి. నిన్న ఆయన మాట్లాడుతున్నాడు కేసీఆర్ గారు, ఉద్యోగస్తుల కరువు భత్యాలు వస్తలేవు, ఉద్యోగస్తుల పదవి విరమణ ఫలితాలు సంబంధించినటువంటి డబ్బు రావడం లేదు, ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి పిఆర్సీ రావడం లేదు. మరి రకరకాలుగా మాట్లాడుతున్నారు కదా. ఆయన పీరియడ్లోనే ఇది స్టార్ట్ అయింది. నేను ఎందుకు ఒకటేనండి, రెండు కూడా భ్రష్టు బట్టి ప్రజా వ్యతిరేక విధానాలను స్పష్టంగా అమలు చేస్తూ ఒక అవగాహనతో అమలు చేస్తున్నటువంటి పరిస్థితి వల్ల కనపడుతున్నటువంటిది. కేసీఆర్ గారు వెళ్ళేటప్పటికి 3 వాయిదాలు కరువు భత్యాలు ఉన్నాయండి. రేవంత్ రెడ్డి గారికి వచ్చినప్పటికీ మన కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దాంతో కలిపితే 6 వాయిదాలని. ఒక 60 మంది పదవి విరమణ చేసిన ఉద్యోగస్తులు చనిపోయినారండి. గతంలో తెలంగాణ కోసం యువకులు చనిపోయినారు, రైతులు చనిపోయినారు కరువు పరిస్థితుల వల్ల. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మనకు కనపడుతున్నటువంటి ఏంటి? పదవి విరమణ చేసినటువంటి ఉద్యోగస్తులు మానసిక క్షోభకు గురి. 89,000 ఇప్పుడే మానవతర గారు చెప్తున్నారు, ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. ఏమన్నంటే వాళ్ళు చేసినారు అప్పుడు. మీరేం చేసినారు? మీరు 3.5 లక్షల కోట్లు అప్పు చేసినామని చెప్పి స్పష్టంగా అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. అప్పుల కేంద్రంగా, భూముల కేంద్రంగా, భూదాహంతో అమ్మి పరిపాలన చేయాలనేటువంటి పద్ధతి లోపల ఆ ప్రభుత్వం కేసీఆర్ చేసింది అదే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నది అదే కదా. ఎక్కడ భూములు ఉంటే అక్కడ వాళ్తున్నారు, వాళ్ళు అదే పద్ధతి చేసినారు. కార్పొరేట్ శక్తులకు, ఆంధ్ర వాళ్ళకి, పెట్టుబడిదారులకి భూములు ఇచ్చి ప్రోత్సహించినటువంటి పరిస్థితుల కమిషన్ల కోసం గత ప్రభుత్వం పనిచేస్తే అంతకంటే వేగంగా వీళ్ళు పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటిది. నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఇవాళ మీకు ఒక స్పష్టత ఉందా? ఇప్పుడు అవినీతి గురించి మాట్లాడతారు, కాళేశ్వరం గురించి మాట్లాడతారు. క్లియర్ కేసు కదా ఈ కార్ రేసు. ఇప్పుడు మానవతరాయ్ గారు అన్నారు క్లియర్ కేసు. దాని మీద మా మీద భారతీయ జనతా పార్టీ మీద ఆరోపణ చేశారు. గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది. అరవింద్ కుమార్ డిఓపిటి పర్మిషన్ ఇవ్వలేదు సెంట్రల్ గవర్నమెంట్, ఇచ్చి కూడా 2 నెలలు అయింది. మీరు ఏం చేస్తున్నారు అంటున్నా? ఒక్క కేసులోనైనా ఎఫ్ఐఆర్ రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ పాలన మీద, కేసీఆర్ కుటుంబం మీద, హరీష్ రావు గారి మీద, ఆయన మీద, లేకపోతే కేటీఆర్ మీద ఒక్కటన్నా చార్జ్ చేసినారా? చేయలేదు. అవినీతి కేంద్రంగా, అవినీతి కోసం పనిచేసేటువంటి పార్టీ. మీరు ఇప్పటి వరకు కేంద్రం కానీ ఏమైనా చర్యలు తీసుకుందా అంటే ఏది కూడా లేదు కదా. ఏ చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు హైకోర్టులో సిబిఐకి 2 సంవత్సరాల తర్వాత కాళేశ్వరం కేసు ఇచ్చిన తర్వాత దాని మీద హైకోర్టులో స్టే ఉంది. ఇప్పుడు చెప్తున్నారు కదా, మానవతరాయ్ గారు చెప్తున్నది కరెక్ట్. రేపు జడ్జిమెంట్ వస్తుంది దాని మీద. వాళ్ళు స్టే కోసం వెళ్ళినారు, స్టే అట్లా ఆగింది. క్రిమినల్ చర్యలు తీసుకోకూడదు అనేటువంటి ఉంది. రేపు వచ్చిన తర్వాత సిబిఐ యాక్ట్ చేస్తుంది, తప్పకుండా చేస్తుంది. చేయకుండా ఎందుకు వదిలేస్తారండి? మిగతా కేసులు ఏదండి? ఈ కార్ రేసింగ్ ఏది జరిగింది? లేకపోతే మన గొర్రెల పెంపకం సంబంధించినటువంటి కేసు ఏంది? విద్యుత్ శక్తి కొనుగోలుకు సంబంధించినట్టు ఫోన్ ట్యాపింగ్ కేసు ఏంది? ఎన్ని కేసులు ఉన్నాయండి? ఒక్కటన్నా రేవంత్ రెడ్డి గారు ఛార్జ్ షీట్ చేసినారా? చేయలే. ఎందుకంటే వాళ్ళ మధ్యన అండర్స్టాండింగ్ ఉంది. మొన్న కూడా చూసినారు కదా, మహిళా బిల్లుకి వచ్చేటప్పటికి
చాలా సందర్భాల లోపల కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ మాట్లాడింది ఏంది, మాకు ఎందుకు పెంచలేదు అసెంబ్లీ సీట్లు అని మాట్లాడిన వాళ్ళు మొన్న వ్యతిరేకంగా ఓటేసినారు. ఓకే అండి. కాబట్టి ఈ రెండు పార్టీల యొక్క అవినీతి భాగోతాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. అవసరమైనప్పుడు నిర్ణయిస్తారు. ఇప్పుడు ఏం జరగదు, ఇంకొక సంవత్సరం చూస్తారు, మాట్లాడిన తర్వాత రెండు కదా, దొందే కదా అనే అభిప్రాయానికి ప్రజలు ఒక రాబోతున్నారు. నిమిషం భారతీయ అండి, జనతా ఒక పార్టీ నిమిషం పట్టగట్టేటువంటి వెంకటరెడ్డి గారు అవకాశాలు వస్తాయి. ఆడియో ఇష్యూ అన్నారు కదా, ఒక నిమిషం చూద్దాము, నేను మళ్ళీ